సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహిమాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. నీ భక్తికి మెచ్చి నేను నీ ఇంటికే వస్తున్నాను, నువ్వు అడిగినవన్నీ కూడా తీరుస్తాను అని అమ్మవారైతే అంటున్నారండి. అసలు భక్తి అంటే ఏమిటి అని దాని గురించి మనము ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందామండి. భక్తి అంటే ఏమిటి అని అడిగారు ఒక రాజుగారు. భక్తి అంటే మనం భగవంతుడి వద్దకు వెళ్ళడం కాదు, భగవంతుణ్ణి మన వద్దకు రప్పించుకోవడం అని చెప్పారు ఒక మహర్షి. అవునా? నిజంగా దైవం మన వద్దకు వస్తారా? అసలు దైవానికి కావలసింది ఏమిటి నాయనా? నిజానికి దైవం ఎవరి నుంచి ఆశించేది ఏమీ లేదు. మానవ జన్మ ముక్తికి ఒక అవకాశం. భగవంతుని పూజించడం, స్మరించడం అనేవి నిన్ను నువ్వు తరింప చేసుకునేందుకు, కానీ నువ్వు దేవుడికి ఏదో గొప్ప ఉపకారం, సేవ చేసావని భావించేందుకు మాత్రం కాదు. నిజానికి డాబు కోసం చేసే దాన ధర్మాలు వ్యర్థం. అందుకే గొప్ప గొప్ప ఆలయాలు కట్టినా, దానాలు చేసినా సంతోషించని దైవం నిష్కలమైన మనసుతో చేసే ప్రార్థనకు కరిగిపోతారట. అలాగని కేవలం పూజలు చేస్తూ ఉంటే దైవం మెచ్చరు. ప్రార్థించే పెదవులకున్న సేవ చేసే చేతులే మిన్న. ఉన్నంతలో దానం చేస్తూ ఆ దైవం మెచ్చే పని నువ్వు చేసినప్పుడు ఆయన తప్పక నిన్ను వెతుక్కుంటూ వస్తారు. ఇది అక్షర సత్యము. అందుకు చాలా సహనము, ఓర్పు ఉండాలి కదా. అవును, సహజంగా మనలోని భక్తి ఎలా ఉంటుందంటే, ఒకరు 100 బిందెలతో శివుడికి అభిషేకం చేస్తే శివుడు ప్రత్యక్షమవుతాడు అని చెప్పారే అనుకోండి. 98 బిందెలు మోసుకొచ్చి అత్యంత ఓర్పుతో అభిషేకం చేస్తాము. 99వ బింద దైవం ఇంకా రాలేదే అనే విసుగుతో ఆయన నెత్తినే పడేసి వస్తాము. ఓర్పుకు ఓటమి లేదు. నమ్మకం, ఓర్పు, సేవ ఇవే దైవానికి చేరే మార్గాలు. అలా ముని నుంచి ఉపదేశం పొందిన రాజుగారు అనేక దానాలు చేశారు. భూదానం, గోదానం, సువర్ణదానం, కన్యాదానం. దైవ సాక్షాత్కారం కోసం వేచి ఉన్నారు. మారువేషంలో రాత్రులు తిరుగుతూ ప్రజల అవసరాలు కనిపెట్టి అనేక గుప్తదానాలు చేశారు. అయినా దైవం ప్రత్యక్ష కాలేదు. రాజుగారు దైవానుగ్రహం కోసం ప్రార్థిస్తూ ఓర్పుగా సేవ చేయసాగారు. ఒకరోజు రాజుగారు రాత్రివేళ మారువేషంలో తిరుగుతూ ఉండగా ఒక ఇంటి నుంచి పిల్లవాడి ఏడుపు వినిపించింది. ఒక పేద బాలుడు తనకు ఆటబొమ్మలు కావాలని తల్లి దగ్గర మారం చేస్తున్నాడు. విధవరాలైన ఆమెకు సరైన బట్టలు లేవు. బొమ్మలు ఎలా కొంటుంది? దిక్కుతోచక కొడుకును సముదాయిస్తుంది. కానీ పిల్లవాడు ముందుకేసి ఏడుస్తూ ఉన్నాడు. రాజు హృదయం ద్రవించిపోయింది. మర్నాడు మంచి మంచి బొమ్మలు, తినుబండారాలు ఆ పిల్లవాడికి పంపాడు. వెంటనే రాజు ముందు దైవం ప్రత్యక్షమయ్యారు. రాజు ఆశ్చర్యపోయాడు. స్వామి, నేను ఎన్నో గొప్ప దాన ధర్మాలు చేసిన, ఆలయాలు, సత్రాలు, చెరువులు తవ్వించినా నీవు రాలేదే. మరి ఈనాడు నాపై నీ దయ కలిగేందుకు కారణమేమిటి అని అడిగారు. అప్పుడు స్వామి, ఎన్నో గొప్ప దాన ధర్మాలు చేసిన, ఆలయాలు, సత్రాలు, చెరువులు తవ్వించినా నీవు రాలేదు. మరి ఈనాడు నాపై నీ దయ కలిగేందుకు కారణమేమిటి? రాజు పూర్ణ మనసుతో చేసే ఏ చిన్న పనైనా నాకు ఎంతో తృప్తిని కలిగిస్తుంది. పిల్లవాడి మీద దయతో మనసు కరిగి నువ్వు చేసిన దానం వల్ల నేను ప్రసన్నుని అయ్యాను. నువ్వు చేసే దాన ధర్మాలను ఇలాగా కొనసాగించి తుదకు నా సన్నిధికి చేరుతావు అని దీవించి అదృశ్యమయ్యారు. ప్రతి క్షణం మనం మరణానికి చేరువవుతూనే ఉంటాం. అది గుర్తెరగాలి. దానం చేసేందుకు మరొకరిపై ఆధారపడకండి. ఉన్నంతలోనే కొత్తవి లేదా పాత బట్టలు, దుప్పట్లు, ఆహారము, కాస్త డబ్బు ఏదైనా ఇవ్వండి. రోజుకొక మంచి పని చేయడం లక్ష్యంగా పెట్టుకుందాం. ఉన్నంతలో నలుగురికి సహాయపడదాం. మానవ సేవే మాధవ సేవ. ఈరోజు అమ్మవారు మనకు చెప్పే సందేశం ఏమిటి అంటే, బిడ్డ, భక్తితో నువ్వు చేయవలసిన పూజలే నాకు అవసరం లేదు. ఎవరైతే నిజంగా కష్టంలో ఉంటారో, ఆర్తితో బాధపడుతూ ఉంటారో వాళ్ళకి నువ్వు చేసే చిన్న సహాయమైనా సరే
అది ఎటువంటి సహాయమైనా పర్వాలేదు, కానీ అవసరానికి నువ్వు కష్టం తీర్చే సహాయం గనక నువ్వు చేయగలిగితే, చేస్తూ ఉంటే తప్పకుండా దైవము నిన్ను గుర్తించి నీ యొక్క కోరికను తప్పకుండా నెరవేరుస్తుంది. కాబట్టి నువ్వు చేసే చిన్న చిన్న దాన ధర్మాలే నీకు ఎంతో నీ కీర్తిని, పేరు ప్రతిష్టలను, డబ్బును అన్నీ కూడా తీసుకువస్తాయి. కాబట్టి దానము చేయటము అనేది చాలా గొప్ప విషయము. అది అందరికీ రాదు బిడ్డ. అందులో నువ్వు భక్తితో ఉండి మంచి దానాలు చేస్తున్నావు కనుక తప్పకుండా నీ కోరిక అనేది తీరుతుంది. నేను ఏదో ఒక రూపంలో నీకు తప్పకుండా ప్రత్యక్షం అవుతాను అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసమైతే తీసుకొచ్చారండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాతా.